ఇప్పుడు ఎండిపల్లి వేద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది అన్నమాట వేగడానికి. ఓకే, సో అది కొంచెం వేగాక జీడిపప్పు వేయండి. కిస్మిస్ ఉబ్బాయి కలర్ కూడా మారింది, తీసేయడమే. సో ఈ బెల్లాన్ని ఇలా వడకట్టండి. ఈ బెల్లం పాకం నీళ్ళు వేయండి ఇందులో. ఇది కొంచెం తేగపాకం వస్తే బాగుంటుంది. రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది, ముద్ద అవ్వకుండా. ఈ స్పూన్ ఎందుకు పెట్టానంటే పొంగకుండా, లోపల స్పూన్ పెడితే పొంగదు అనమాట. సో ఇది కరెక్ట్ స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో మనం వేసేయచ్చు. సో పెసరపప్పు అన్నాన్ని వేస్తాం ఇందులో, బాగా కలపాలి. సో వేస్తే అందులో బాగా కలపాలి. ఇవి చిట్టి ముత్యాలు అనమాట, జీరా సాంబా బాగుంటాయి, అందుకే ముత్యాల్లో ఉన్నాయి. చిన్న బియ్యం, కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యిలో ఉడికితే బాగుంటుంది అన్నమాట. సో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. సో లాస్ట్లో కొంచెం మళ్ళీ కొసరు దీని అందులో పెడితే కరిగిపోద్ది. ఇప్పుడు ఇందాక పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్, వేసేయండి. ఎక్కువ వేయాలి డ్రై ఫ్రూట్స్, అప్పుడే బాగుంటుంది. రెడీ, చక్కెర పొంగలి రెడీ. బాయ్ ఫ్రెండ్స్.